అప్పుడు నారదుల వారు వెళ్ళి పరమేశ్వర సదాశివాన్ని స్తోత్రం చేయడం మొదలెట్టాడు. అప్పుడు శివుడు ఏమిటి స్తోత్రం, ఎక్కడుంది సతీదేవి అని అన్నాడు. అంటే స్వామి లోక కళ్యాణం కోసం ఇలా చేయవలసి వచ్చింది అంటే, అలా కూర్చున్న శివుడు అసలు సతి లేక వియోగంతో నేను బాధపడుతూ ఉంటే ఆఖరికి ఛాయా సతీదేహం పెట్టుకుని సంతోషపడుతున్నాక అది కూడా లేకుండా చేశాడు కనుక ఇతను కూడా భార్యా వియోగాన్ని అనుభవించుగాక అన్నాడు విష్ణువుని. అని కూర్చున్న కొంతసేపుడు విష్ణువు వచ్చి అమ్మయ్య అనుకున్నాడు. ఆ కూర్చున్నాక వెంటనే శివుడు అన్నాడు, బాధతో అన్నానయ్యా, చెప్పించేశాను నేను అనవసరంగా. ఎందుకంటే భార్య వియోగం తట్టుకోవడం మహా కష్టం సుమా, నాకు అనుభవం. నా మిత్రుడివి, నా హృదయాన్ని నువ్వు ఎలా తట్టుకుంటావో నాకు తెలియదు, చాలా బాధగా ఉంది. అంటే బాధపడకయ్యా, నాకు అవసరం తర్వాత అవతారానికి ఇక్కడ ఒక రహస్యం ఉంది, కొందరు పెద్దలైనా తెలుసుకోగలరని చెప్తున్నాం. మనం పుట్టేము కర్మ అనుభవించామంటే ఇదివరకు కర్మల ప్రభావం ఉంది మనం అనుభవిస్తున్న సుఖాలకి దుఃఖాలకి. కానీ భగవంతుడు అవతరించి భార్యా వియోగం పొందాలి అంటే ఆయన కర్మలు లేవుగా వెనక జన్మల్లో. కర్మ అంటూ ఉంటేనే కదా ఫలం అంటూ కనబడుతుంది. అది సూత్రం, విశ్వనియమం. కనుక ఇలాంటి శాపాలు దాచిపెట్టుకుని అవతారాల్లో వాడుకుంటాడు భగవంతుడు. అంతేగాని వాళ్ళకి కర్మలు అంటుకోవు, దాచిపెట్టుకుంటారు. అది తెలుసుకోవాలి ఇక్కడ. లేకపోతే శివుడు శాపం ఇవ్వడం ఏంటి, విష్ణు భరించడం ఏంటి? అది వాళ్ళు చేస్తే లీలలు అంటారు, మనం చేస్తే కర్మలు అంటారు. తెలుసుకోండి. అది వాళ్ళు చేసే లీల, వాళ్ళకి అది అంటకపోయినా చేస్తారట. అందుకే ఆయనకి దుఃఖం అంటదు, ఈయనకి శాపం అంటదు. అది తెలుసుకోండి. శివుడికి దుఃఖమా, జ్ఞానికి జ్ఞాని అయినా కనుక దుఃఖం అంటదు. విష్ణువుకి శాపమా, ఆయన పేరు తలుచుకుంటే శాపాలు పోతాయి. ఇది దీన్ని లీలలు అంటారు. ఇది అన్వయించుకోక శివుడు గొప్ప విష్ణువుని కొట్టుకోవడం ఉంది, దాని అజ్ఞానం అంటారు. తెలుసుకోండి. మొత్తానికి ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటి, శివుడు బాధపడ్డాడు. పర్వాలేదయ్యా, నాకు వియోగం కావాలి, తర్వాత జన్మకి ఏది కర్మ అనుకున్నాను, అవతారం కదా పనికొస్తుంది అన్నాడు. అయితే వియోగం తట్టుకోలేం కనుక అప్పుడు నేను వచ్చి మీ వియోగాన్ని నేనే పొగట్టి మీద కలుపుతాను సుమా. ఎలా వస్తాను, హనుమంతుడిగా వస్తానని చెప్పాడు శివుడు. కనుకనే శంకర సుబర్ణ ఆ స్వరూపం ఈ విధంగా వచ్చింది. పైగా శంకర పుత్రుడు అంటే మన భాషలో అర్థం కావడం కోసం శంకర పుత్రుడు అన్నారు. కానీ పుత్రుడు అంటే ఆయన నుంచి వచ్చిన వాడు, దీపం నుంచి దీపం వచ్చినట్లుగా శివుడి నుంచి శివుడు వచ్చాడు. సమస్త ప్రమదగణాలతో కూడిన శివుడు హనుమద్రూపముగా వచ్చాడు. అంటే ప్రమదగణాలను ఏమయ్యాయి, వానర వీరుల్లో ఉన్నాయి. అది తెలుసుకోవాల్సింది. ఒక రహస్య సంకేతాన్ని ఇచ్చారు. శివయేవ హరి అంటే శివుడే విష్ణువు, హరియే శివుడు. అంటే హరిహరుల మధ్య భేదం లేదు, ఇదొక అర్థం. హరి అంటే వానరుడు అని అర్థం. హనుమంతునికి రామునికి నిజానికి భేదం లేదు. రాముడు హృదయం హనుమంతుడు, శ్రీరామ హృదయానందం, రాముడి హృదయంలో ఆనందము హనుమత్ స్వరూపం. అటువంటి అభేద స్థితిని భావించాలి. హరిహరుల అభేద తత్వం అది. అందుకే హనుమంతుడు సాధించి వచ్చిన తర్వాత రాముడు అంటాడు, మనస్సుతో కూడా ఎవరు సాధించలేని నువ్వు సాధించవయ్యా. నువ్వు సాధించిన దానికి ఇది ఫలమని ఏది ఇవ్వలేను. ఏమి ఇవ్వగలను నీకు, నన్ను నేను ఇచ్చుకుంటున్నానని పరిష్వంగం చేసుకుంటాడు ఆంజనేయ స్వామిని. ఆ పరిష్వంగం చేస్తున్నప్పుడు పైనున్న దేవతలకి కిందన్న వానర వీరులకి ఆ రూపం ఎలా కనబడిందంటే సగం రాముడు సగం హనుమంతుడు కనబడుతున్నారు. ఇది హరిహరుల ఏకరూపంలో గోచరించిందయ్యా. హనుమద్రామమూర్తి హరిహర అభేదమూర్తిగా గోచరిస్తున్నది. అంతే కదా. రామ అన్నప్పుడు నారాయణాయ, ఓం నమో నారాయణాయలో రా అనే అక్షరము, నమశివాయలో మా అక్షరము కలిసి రామ అయిందన్నారు. మరి మకార రుద్రహ అన్నారు. అది నారాయణ మంత్రంలో కనుక రా విష్ణువు, రెండు కలిసి రాముడు. హరిహరాత్మకమైన నారాయణుడిది ఈ తత్వం. అందుకు ఉపాస్య హనుమత్ సంజ్ఞం భోగమోక్ష ప్రదం రుణాం. హనుమంతుని ఉపాసన భోగము మోక్షము వస్తుంది.